అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. ఎందుకు? మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడికి అలాగే అవ్వలేరా? వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. డీజేలు కొట్టండి, చప్పట్లు, సంబరాలకు సిద్ధం కండి. ఇదేంటైతే అరే నీ అబ్బా. పయ్యావుల కేశవులు గారు అక్రమంగా భూమి దోచేస్తారు. రెచ్చిపోయి వైసీపీ వాళ్ళు నినాదాలు ఇచ్చుకుంటూ రోడ్డు ఎక్కారు. వీడికి ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్న డ్యాన్సులు కడుతున్నావా? నేను మానసికంగా దృఢమైన మనిషిని, శారీరకంగా మానసికంగా అత్యంత దృఢమైన మనిషిని. చూసాను. మాధవ్ గారు పూర్తి స్థాయిలో బట్టలు వేసుకొని వెళ్తే ఎవరు బెదురుతారండి? మీకు ఎవరు బెదరు. ముందు వీడియోలో ఉన్నట్టుగా అలా బట్టలు ఇప్పేసి మాట్లాడండి. భయపడిపోయి ఏమీ చేసుకోలేరు. ఇట్లా టైంలో ఎంతమంది ఏకమైనా నా పిక్కమైన ఎంటిక కూడా దిగదు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? ప్రభుత్వం ఏ రకంగా చెప్తే ఆ రకంగా ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా బురదంతా ఎందుకు నీకు అసలు? నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఏంది ఎందుకు నీ ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా? ఇప్పుడు కేవలం 100% మీరు పర్యావరణ కేసు ఏ రకంగా చెప్తే ఆ రకంగా ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. పెద్దారెడ్డి వాడేవాడు? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఎస్పీ గారు కానీ డీసీపీ గారు కానీ రెస్పాండ్ అవ్వాలా? చైతి ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ ఆలోచిద్దాం రా. మా గురువు గారు చూసుకోండి. ఎంతో గొప్ప చెప్పినా బావా. అర్థమైందా రాజా? గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేస్తుంటే కప్పలాగా గెంతుతూ కాలు పట్టుకొని కొట్టారా? తల వద్దారని దాని పెడతా లిటరల్లీ కాళ్ళు నన్ను మోసుకెళ్ళనే మీరు అన్నట్టు రీతిలో హ్యాపీ ఉండదు దూరం నీకు. నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. సేమ్ టు సేమ్. కూడా అర్థం కావట్లేదు. ఇంతకీ ప్రాబ్లం నాలో ఉందా మీలో ఉందా? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. ఏదో చేయరా బాబు, ఏదో చేయరా. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. చూశారు కదా? చూడండి సార్, చూడండి. చూస్తున్నా. ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ హాస్పిటల్ కి సిలిండర్లు బయట తీసుకొచ్చి రోడ్డు పైన ఉన్న రాళ్ళని తీసి పోలీసుల మీద దాడి తిరిగారు. గోరంట్ల మాధవ్ రెచ్చిపోవడానికి ముద్దు బిడ్డ. ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాలంటే గోరంట్ల మాధవ్ పేరు చూపించి ఈ క్యాండిడేట్ లాగా ఉండకూడదు అన్న నిర్వచనంగా నుంచుంటాడు. ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎంటైర్ వైసీపీలో ఇతనికి ఒక డిఫరెంట్ ఫ్యాన్ క్లౌడ్ ఉంటుంది. ఎంఎంఎస్ ఈ వీడియోలో మన సార్ గ్రేట్ అనుకోండి, స్టేట్ మొత్తం వైడ్ ఫుల్ సక్సెస్ఫుల్. వీడియోలు చూపిస్తున్నా. ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. అన్ని జస్ట్ మార్ఫింగ్, ఒరిజినల్ కాదు. ఓకే, నమ్మద్దు ఎవరు. ఓకేనా కూడా సిగ్గు లేకుండా బయట తిరుగుతాడు. ఆ విషయం వేరే ఉంది. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా.
ఏమి డాన్స్ చేశాడు ఒకసారి చూడండి. ఇదిగోండి గోరంట్ల మాధవ్. రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టు రాళ్ళు వేసినందుకు. ఇది కాకుండా గోరంట్ల మాధవ్ జీప్ ఎక్కిన తర్వాత ఇదివరకు ఒకసారి పోలీస్ స్టేషన్ ఇలాగే గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేస్తే ఎక్కడంటే చేబ్రోల్ కిరణ్ విషయం పైన కొట్టడానికి వెళ్ళారు కదా. ఆ కొట్టడానికి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో కరెంట్ పోయిందంటే బట్టలని ఉప్పు తీసుకొచ్చాడని పేపర్ లో ఆర్టికల్ వచ్చింది. మరి ఏంటో చూడాలి. మొత్తానికి ఓరవకొండలో మాత్రం ఒక టెన్షన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్ల 6 నెలల్లో నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకో.